దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు ప్రతిపాదన చేశారు. డీలిమిటేషన్ పై స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై దృష్టి పెట్టాలని సీఎం విజయ్ కోరారు. మొత్తానికి ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి దక్షిణ ప్రాంతీయ మండలి సదరన్ జోనల్ కౌన్సిల్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంలతో సహా ఈయన కూడా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు, విభజన చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలి అని కూడా సీఎం సూచించారు. అదేవిధంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ కూడా ప్రతిపాదన చేశారు. కుప్పం మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ నడపాలి అని కూడా సీఎం ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా ఉండాలి అని కూడా ఆయన సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించడంతో పాటు దక్షిణాది విద్యుత్ గ్రిడ్ ను జాతీయ గ్రిడ్ తో అనుసంధానించాలి అని కూడా సూచించారు. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీంతో పాటు ఇక తిరుపతి నుండి కాశీ, అయోధ్య, చార్ధాం వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వికసిత భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన చట్టంలోని షెడ్యూల్ 9 and 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని కూడా ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. పోలవరం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవబోతున్నాయని, అమరావతికి చట్టబద్ధత, రాజధాని హోదా సాధించాము అని కూడా సీఎం ఈ సందర్భంగా చెప్పారు. వనరుల లోటు సెక్షన్ 56 లోని అంశాలను పరిష్కరించాలని సీఎం కోరటంతో పాటు దువరాజపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనకు వేగంగా అనుమతులు ఇవ్వాలి అని కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రిని కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కడప జేఎస్డబ్ల్యూ రైల్వే లింకుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని, గోదావరి, కావేరీ నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన, గోదావరి, కావేరీ అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని, నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డిపిఆర్లు అనుమతులు ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆయన సూచించారు. అయితే దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి ఎంతో విజన్తో సీఎం మాట్లాడారు అని కూడా మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా కొనియాడారు. సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు ప్రశంసించారని, చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్పి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఈ సందర్భంగా సమావేశంలో ప్రశంసించారు. విజయ్ చంద్రిక.